చాళుక్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మనం ఆల్రెడీ వ్యవసాయాన్ని గురించి, వ్యవసాయ కొలత పద్ధతుల గురించి అక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం వాణిజ్యం ఎలా ఉండేది, ఆదాయం అంటే రెండు రకాలు, ఒకటి వ్యవసాయ ఆదాయం, రెండు వాణిజ్య ఆదాయం కదా. సో ఈ వాణిజ్యం ఏ విధంగా ఉండేది, వాణిజ్యంలో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే హిస్టరీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి దేశీయ వాణిజ్యం, రెండోది విదేశీ వాణిజ్యం. ఈ రెండు రకాలు కూడా ఉండేవన్నమాట చాళుక్యుల కాలంలో కూడా. మనకు తెలుసు వర్తక సంఘాలు అనే వాటిని శ్రేణులుగా పిలుస్తారనేసి, వీటిని ఎక్కువగా వైశ్య వర్గానికి చెందిన వాళ్ళు, వైశ్య వర్ణానికి చెందిన వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. దీన్ని వీరి కాలంలో నకరాలు అనేవాళ్ళు అనమాట. ఈ శ్రేణుల్ని, వాణిజ్య సంఘాలని నకరాలు అనేవాళ్ళు. నకరం అంటే ఒక వాణిజ్య వర్తక సంఘం అన్నట్టు అనమాట. నకరాలు చేస్తే నరాలు తీస్తా అని చెప్పి అంటూ ఉంటారు కదా తెలంగాణ సైడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఆ నకరాలు ఇక్కడ చాళుక్యుల కాలంలో వర్తక సంఘాలు అనమాట, బిజినెస్కి సంబంధించినవి. సో వీటిలో ముఖ్యంగా వీళ్ళ శాసనాల్లో చాలా వరకు మనకి నకరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ప్రముఖమైనవి అయ్యవోలు నకరం. ఇది యాక్చువల్గా అయ్యవోలు అనేటువంటిది కన్నడ ప్రాంతానికి, కర్ణాటక ప్రాంతానికి చెందిందనమాట. ఇది అయ్యవోలు నగరం కర్ణాటక సైడ్, కర్ణాటక ఆంధ్ర బార్డర్ అనుకోండి, మనకి ఇటు అనంతపూర్, కర్నూలు ఇటు సైడ్ అనుకోండి. ఓకే, ఆ బార్డర్లో ఉండేటువంటిది అనమాట. అలాగే రెండోది పెనుగొండ నగరం. ఇది బాగా ప్రసిద్ధి చెందినటువంటి నగరం అనమాట, పెనుగొండ నగరం. దీనిలో 18 వ్యాపార కేంద్రాలు ఉండేవి అని చెప్పి మనకి శాసనాలను బట్టి తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి సంఘాలలో తెలిక సంఘం వాళ్ళు ప్రసిద్ధి చెందినటువంటి సంఘం. ఈ సంఘం వాళ్ళు ఎక్కువగాని విజయవాడ నగరంలో ఉండేవాళ్ళు. విజయవాడ నగరంలో తెలిక శ్రేణి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. అలాగే బలిజ నగరం ఇది కూడా ఉండేది. ఇవి ప్రధానంగా మనకు శాసనాల్లో కనిపిస్తున్న ప్రధాన నగరాలు. అయితే వీటితో పాటు రెండు రకాలుగా మనకు మళ్ళా దేశీ నగరం, అలాగే పరదేశీ నగరం. పరదేశీ నగరం అంటే విదేశీ నగరం అని అర్థం అనమాట. విదేశస్తులతో మాత్రమే వర్తకం చేస్తూ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చూసుకునే నగరాలని పరదేశీ నగరాలు అనేవాళ్ళు. లోకల్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, లోకల్ ట్రేడింగ్ చేసే వాళ్ళని దేశీ నగరాలు అనేవాళ్ళు అనమాట. ఇవి ఏట్లకి అవి సపరేట్గా ఉండే. జనరల్గా దేశీ నగరాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉండేవి, కానీ పరదేశీ నగరాలు మాత్రం పోర్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం ఉండేవన్నమాట. అదే ఒకటి కన్నా ఎక్కువ దేశాలతో కనుక వర్తకం చేస్తున్నట్లయితే వాటిని నానాదేశీ నగరాలు అనేవాళ్ళు. నానాదేశీ నగరాలు. అయితే ఇక్కడ మరి పోర్ట్ ఏరియా, సో కాబట్టి దొంగల భయం అది కూడా ఉంటుంది. సరుకుల రవాణా టైంలో అదిని ఈ పైరేట్స్ అది ఉంటారు. సో దానికోసం సరుకుల్ని రవాణా సమయంలో రక్షించుకోవడం కోసం అని చెప్పి ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట, సరుకులు రక్షించడం కోసం ప్రత్యేకంగా. వీటికి ఒక కార్యవర్గం ఉండేది. అంటే ప్రతిదానికి ఇప్పుడు కూడా మనకి వ్యవసాయ మార్కెట్ కమిటీ అని అలా ఉంటాయి కదా, సో అట్లాగే నగరానికి కూడా ఒక కమిటీ ఉండేదన్నమాట. దీనికి సంబంధించి మనకి త్రిపురాంతకంలో ఒక శాసనం దొరుకుతుంది. త్రిపురాంతకం. ఈ శాసనంలో మొత్తం ఒక నగరంలో ఎవరెవరు సభ్యులుగా ఉండేవాళ్ళు ఏంటి అని చెప్పి ఆ సభ్యుల పేర్లన్నీ కూడా శాసనంలో రాయబడ్డాయి. దీన్ని బట్టి వాళ్ళకి ఒక కార్యవర్గం ఉండేది అని చెప్పి తెలుస్తుంది. అలాగే వీళ్ళు ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా రాజు యొక్క అనుమతి పొందాల్సి ఉండేది. సో అలా అనుమతి పొందిన వాళ్ళలో ఒక శాసనం మనకి గుంటూరు జిల్లాలో యనమదల అనే ప్లేస్ ఉంది. యనమదల. ఈ యనమదల శాసనంలో మనకి వరబలంజాలు అనేటువంటి ఇది కూడా ఒక నగరం పేరు అనమాట, ఒక వర్తక సంఘం పేరు. ఈ వర్తక సంఘం వాళ్ళు వేంగినాడు, పాకనాడు, అలాగే హనుమకొండ అంటే ఇప్పుడున్న హన్మకొండ అనమాట.
ఈ ప్రాంతాల్లో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందారు అని చెప్పేసి మనకి 8వ శాసనంలో తెలుస్తుందన్నమాట. మరి వర్తకం వ్యాపారం ఉన్న చోటల్లో ట్యాక్స్ కంపల్సరీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ట్యాక్స్ విధించేటప్పుడు ఫస్ట్ వస్తువు యొక్క నాణ్యత ఎలా ఉంది, మార్కెట్కి వెళ్ళేటప్పుడు దాని యొక్క నాణ్యత ఎలా ఉందో చూడాలి. సో నాణ్యతని బట్టి వసూలు చేసే వాళ్ళని, ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళని తీర్పరులు అంటారు. తీర్పు అంటే జస్టిస్. సో ఈ జస్టిఫై చేయడం అనమాట. జస్టిఫై ఎలా చేస్తాడు వాడు, ఆ వస్తువు యొక్క క్వాంటిటీ క్వాలిటీ రెండింటిని బేస్ చేసుకుని ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఒక అమౌంట్ చెప్తే వాడిని తీర్పరుడు అంటారనమాట, తీర్పు చెప్పినందుకు. ఓకే, తీర్పు చెప్పడం అంటే ఇక్కడ గొడవలు పడితే చెప్పే తీర్పు కాదనమాట ఇది. వాడు దాని క్వాలిటీని బట్టి వాడు ఒక నిర్ణయానికి రావడం అని. ఓకేనా. సో అలా వసూలు చేసే వాళ్ళని తీర్పరులు అంటారు. అలా కాకుండా అమ్మిన వాడి మీద అమ్మకపు పన్ను, కొన్నవాడి మీద కొన్న పన్ను రెండింటినీ కూడా విధించేవాడిని సుంక ప్రగ్గడ అంటారు. సుంకం అంటే పన్ను. సో దాన్ని విధించేవాడు సుంక ప్రగ్గడ అనమాట. ఏ సుంకం? ఓన్లీ అమ్మకపు పన్ను. ఓకే, అమ్మకపు పన్ను లేదా కొనుగోలు పన్ను. అలాగే కొలతల్ని తూకాలని వేయడానికి ఒక అధికారి ఉండేవాడు అనమాట. ఈ మార్కెట్లో ప్రతి మార్కెట్ యార్డ్లోని కూడా అక్కడ ఉండి కొలతలు వేయడానికి తూకాలు వేయడానికి ఒకడు ఉండేవాడు. అతన్నే కొలగాండ్రు అంటారు. కొలగాండ్రు అంటే కొలతలు కొలిచేవాడు అనమాట. మరి ఈ సరుకులు రవాణా జరుగుతుంది. రవాణా ఏమో భూమార్గం ద్వారా, జలమార్గం ద్వారా, ఏ మార్గం ద్వారానన్నా జరుగుతుంది. అయితే వీటిని మరి బండిల్లోంచి ఇంకో బండిలోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనుషులు కావాలి కదా, మ్యాన్ పవర్ కావాలి కదా. అలా అక్కడ నుంచి ఇక్కడికి మోసుకెళ్ళడాలో భుజాల మీద గోనె సంచులతో మోసే వాళ్ళని పెరికలు అనేవాళ్ళు. పెరికలు. పెరిక అంటే సంచి అని అర్థం అనమాట, గోనె సంచి అనమాట. ఎవరైతే ఈ గోనె సంచుల్లో నింపినటువంటి సరుకుని బండ్ల మీద కానీ పడవల మీద కానీ తీసుకెళ్తారో ఆ బండివాడికి అలాగే పడవ నడిపేవాడికి కూడా వృత్తి పన్ను విధించేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నడుపుతుంది కమర్షియల్గా కాబట్టి దాని మీద కూడా వృత్తి పన్ను ఉండేది. అలాగే ఈ ట్యాక్స్ వసూలు చేసే అధికారం మరి సుంక ప్రగ్గడది, తీర్పరులది అని చెప్పాను కదా. అయితే ఈ సుంక ప్రగ్గడలో ఎవరు వసూలు చేయాలి, ఎవరు సుంక ప్రగ్గడ అవుతారు అంటే ఒక వేలం పాటలాగా పాడతారనమాట. సో ఈ సంవత్సరం నేను వసూలు చేస్తాను అని చెప్పి పాడుకుంటారు. సో దాన్ని గుత్తకు తీసుకోవడం అంటారనమాట. ఓకేనా. అంటే గుత్త అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో లీజ్ అని అర్థం. సో అలా ప్రతి సంవత్సరం లీజుకి తీసుకుంటారు, లేదా ఇన్ని సంవత్సరాల పాటు ట్యాక్స్ కలెక్షన్ నాదే అని తీసుకుంటారు. సో అట్లా గుత్తకు పాడుకుని ముందుగా ఆ లీజ్ అమౌంట్ ఏదైతే ఉందో, గుత్త అమౌంట్ ఏదైతే ఉందో దానిని ముందుగా వీళ్ళు రాజుగారికి కొంత చెల్లించేస్తారు. చెల్లించేసాక వీళ్ళు ఇంకెంతన్నా వసూలు చేసుకోవచ్చు. అది రాజుకి సంబంధం లేదు, రాజుకి ముందుగానే డబ్బులు ఇస్తాడు కాబట్టి. 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు ఆ వసూలు చేసుకున్నవాడే, పాడుకున్నవాడే ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు అనమాట మార్కెట్ మీద. అసలు వీళ్ళ కాలం నాటి వాణిజ్య వివరాలను గురించి తెలుపుతున్నటువంటి ప్రధానమైనటువంటి శాసనం ఏంటి అంటే, ఇందాక మనం 8వ శాసనం చెప్పుకున్నాం, త్రిపురాంతకం శాసనం చెప్పుకున్నాం. కానీ వాటిలో ఒక్కొక్క అంశం మాత్రమే ఉంది. పూర్తిగా వాణిజ్యానికి సంబంధించి ఎక్కువ అంశాలు మనకి తెలుపుతున్నటువంటి శాసనం ఏంటి అంటే అహదనకర శాసనం. ఇంకా వీళ్ళు విదేశీ వాణిజ్యం చేశారు అని మనకి ఎలా తెలుసు అంటే, ఆల్రెడీ మనకి రేవు పట్టణాలు ఉన్నాయి కాబట్టి చచ్చినట్టు విదేశీ వాణిజ్యం చేస్తారు. అయితే వీళ్ళ కాలం నాటి ముఖ్య రేవు పట్టణాలు ఆల్రెడీ మనకి శాతవాహనులు, ఇక్ష్వాకులు వీళ్ళందరి దగ్గర చెప్పుకున్న అదే రేవు పట్టణాలు ఉన్నాయి. ఎడిషనల్గా ఏమి యాడ్ అయ్యాయంటే, 1 కళింగపట్నం యాడ్ అయింది, 2 కోరంగి యాడ్ అయింది. ఇక్కడ రాస్తాను చూడండి, కళింగపట్నం ఇది ఎక్కడుంది, శ్రీకాకుళంలో ఉంది. 2వది విశాఖపట్నం యాడ్ అయింది. అంతకుముందు ఇక్ష్వాకులు వీళ్ళందరూ టైంలో ఇది లేదనమాట, విశాఖపట్నం అవి లేవు అంతగా. నెక్స్ట్ కోరంగ యాడ్ అయింది. కోరంగ ఎక్కడుంది, కాకినాడ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంటెడ్ యానం పక్కన అనమాట. మిగతావన్నీ కూడా మచిలీపట్నం, చిన్నగంజం, కృష్ణపట్నం, మోటుపల్లి, ఘంటసాల మనం ప్రతి చాప్టర్లో చెప్పుకునేవే.
చివరిదాకా కూడా చెప్పుకుంటూనే ఉంటాం అన్నమాట. కాబట్టి అవి నేను మెన్షన్ చేయట్లా, రాయట్లేదు. అలాగే వీళ్ళ వ్యాపారం ఎవరితో నిర్వహించారు అంటే మనకు తెలిసిందే. మనం ఉన్నది ఎక్కడ? భారతదేశానికి దక్షిణంగా ఉన్నాం. చెప్పాలంటే తూర్పు తీరంలో ఉన్నాం. మనం తూర్పు తీరంలో ఉన్నాం కాబట్టి మనకు దగ్గరగా ఉండే వాళ్ళతోనే వ్యాపారం వర్తకం చేసుకుంటాం. మరి మనకు దగ్గరగా ఎవరున్నారు? థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక. అది ఇప్పుడు చేయమనండి ఎవరితో చేస్తాం? మాట్లాడితే కొరియా, మాట్లాడితే సౌత్ కొరియా అంటాం. కానీ అప్పుడు సౌత్ కొరియా అంత లేదు కాబట్టి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, బర్మా, మియన్మార్ ఇక్కడతో లాస్ట్. అది దాటి సౌత్ కొరియా వరకు మన వాళ్ళు వెళ్ళలేదన్నమాట. అసలు మధ్యలో ఈ సౌత్ కొరియా ఎందుకు వచ్చింది మేడం అంటే ఒకటి రావచ్చు. ఇలా చాలామంది బీటీఎస్ స్టాన్ ఉంటారు కాబట్టి మేబీ కొరియా పేరు ఒకసారన్నా క్లాస్లో వస్తుందేమో అని ఆశపడతారని చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే మనకి శక్తివర్మ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అతని నాణాలు మనకి బర్మాలో ఆర్కన్యోమాలో దొరికాయని. అతనితో పాటు రాజరాజ నరేంద్రుడి నాణాలు కూడా మనకు అక్కడ రామరా ద్వీపంలో దొరికాయి అనమాట. అది కూడా బర్మాలోనే ఉంది. సో దీన్ని బట్టి విదేశీ వాణిజ్యం అయితే చేశారా అనేది అయితే ఎవిడెంట్గా తెలుస్తుంది. ఇకపోతే సాంఘిక పరిస్థితులు. సాంఘిక పరిస్థితులు ప్రధానంగా ఏం చెప్పుకుంటాం? కుల వ్యవస్థ ఎలా ఉంది, మత వ్యవస్థ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మత వ్యవస్థ గురించి సపరేట్గా మనం మత పరిస్థితులు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల మతాలు ప్రాధాన్యత పొందాయి కాబట్టి. సో సాంఘిక పరిస్థితులకు వస్తే మనకి పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కల్ సొసైటీ అన్నమాట. పితృస్వామ్యం చెప్పాను కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మినహా ప్రతిదీ కూడా పితృస్వామ్యం అనే చెప్తాం మనం. ఒక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఒక్కసారి మన ఆడవాళ్ళు ఒక వెలుగు వెలిగారనమాట. నెక్స్ట్ రెండోది ఆ చివరి నుంచి చివరి దాకా ఎప్పుడు చూసుకున్నా కానీ చాతుర్వర్ణ వ్యవస్థ. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి భేదాలు ఖచ్చితంగా ఉండేవి. ముఖ్యంగా వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి బ్రాహ్మణుల్లో కూడా మళ్ళా వర్గాలు అనేవి మారాయి అన్నమాట. ప్రధానంగా ఇప్పటికీ ఇది ఆచరిస్తూనే ఉంటారు బ్రాహ్మణుల వర్గాలు అనేవి. ముఖ్యంగా బ్రాహ్మణులు చాతుర్వర్ణ దగ్గర పెట్టాను ఇక్కడ, సారీ, బ్రాహ్మణ్. ఇక్కడ మళ్ళా మూడు ఏంటంటే, ఒకటి స్తోత్రీయ బ్రాహ్మణులు. వీళ్ళు ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే వాళ్ళు అనమాట. రెండో వాళ్ళు వైదికులు. వైదికులు అనేటువంటి వాళ్ళు దేవాలయాల్లో పూజలు నిర్వహించేటువంటి వాళ్ళు. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం వేరు, వైదిక క్రతువులు అంటే దేవాలయంలో పూజలు నిర్వహించడం వేరనమాట. ఓకేనా, ఎక్కువ ప్రాధాన్యత వైదికులకే ఉంటుంది, ఇప్పుడు కూడా వాళ్ళకే ఉంటుంది. మూడవది నియోగులు. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ పొజిషన్స్లో ఉండేటువంటి వాళ్ళు, లైక్ రాజుకి సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు, హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్న మినిస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళని ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు నియోగులు అనమాట. ఇప్పటికీ కూడా బ్రాహ్మణులలో ఈ భేదాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు కలిసారనుకోండి, మీదేంటండి, మేము నియోగులు అండి, మేము వైదికులు అండి అని, మేము కరణికులు అండి, ఇలాంటివి అనేకం ఉన్నాయి. ప్రధానంగా అప్పుడు ఈ మూడు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా సబ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట బ్రాహ్మిన్స్లో. నెక్స్ట్ క్షత్రియాస్, క్షత్రియులు. వీళ్ళలో కూడా మళ్ళీ రెండు రకాలు ఆ టైంలో. అంటే తూర్పు చాళుక్యుల్లో అని చెప్పట్లా, వాళ్ళ టైంలో ఉన్న సొసైటీలో 2 టైప్స్ ఉండేవాళ్ళు. ఒకటి సూర్యవంశ రాజులు, రెండోది చంద్రవంశ రాజులు. మన తూర్పు చాళుక్యులు చంద్రవంశ రాజులు అనమాట. వీళ్ళతో పాటు విజయనగరాస్ ఉన్నారు కదా మనకి, శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు కూడా సూర్యవంశపు క్షత్రియులు అని చెప్పి కూడా, చంద్రవంశపు క్షత్రియులు అని చెప్పి కూడా అంటుంటారు. అయితే కొన్ని వర్గాల వాదన ఏంటంటే విజయనగర రాజులు, ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తుళువ వంశం, వీళ్ళు బలిజ వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేటువంటిది కూడా ఉంది. ఏదేమైనప్పటికీ చంద్రవంశ రాజులని చెప్తుంటారు సాహిత్యం ప్రకారం. అలాగే పాండ్యులు, అందుకనే ఫస్ట్ నుంచి మనకి ఈస్టర్న్ చాళుక్యాస్కి పాండ్యులకి కుదిరింది. ఎందుకు? చంద్రవంశ క్షత్రియులు కాబట్టి ఇద్దరు. మరి వీళ్ళకి విరోధులు ఎవరు? చోళులు. ఆటోమేటిక్గా ఎవరికి? పాండ్యులకి విరోధులు చోళులు. వీళ్ళు సూర్యవంశపు రాజులు అనమాట. అట్లా ఇది క్షత్రియుల్లో ఇలాంటి భేదం ఉండేది. మూడో వాళ్ళు వైశ్యులు.
వీళ్ళు వర్తక వాణిజ్యాల్లో నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలిచేవాళ్ళు. తీరాంధ్ర ప్రాంతంలో అయితే కోమట్లు అంటారు. అదే రాయలసీమ కొంచెం తమిళనాడు బార్డర్ ఇటు సైడ్ అయితే శెట్టి లేదా చెట్టి అని అంటారు. ఇప్పటికీ తమిళనాడులో శెట్టియార్లు లేదా చెట్టియార్లు అనేటువంటి పేర్లతో సామాజిక వర్గాలు ఉన్నాయన్నమాట. వాళ్ళంతా కూడా వైశ్యులు అన్నట్టు. ఇక నెక్స్ట్ శూద్రులు. వీళ్ళు ఎక్కువగా వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, అలాగే చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు ఇవన్నీ అవలంబించేవాళ్ళు. అలాగే ప్రధానంగా రాజు యొక్క పెద్ద పెద్ద పదవులు ఏవైతే ఉన్నాయో రాజ్యంలో రాజు దగ్గర అవన్నీ కూడా మిగిలిన వర్గాలకు ఇచ్చేయగా వీళ్ళకి ఎక్కువగా సైన్యంలో తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ కాలంలో ఎక్కువ సైనికులు శూద్ర వర్గానికి చెందిన వారుగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి మత పరిస్థితులు. మత పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా తెలిసినవేంటి? 1 బౌద్ధం, 2 జైనం, 3 వైదికం. ప్రధానంగా ఈ బౌద్ధ మతం వచ్చేటప్పటికి వీళ్ళ కాలానికి ఆల్రెడీ క్షీణదశకి చేరింది. ఈ విషయం మనకి కుబ్జ విష్ణువర్ధనుడి టైంలో మనకి ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికుడు ఎవరో హ్యూయాన్సాంగ్ రాసిన బుక్కు సియూకి. ఈ బుక్లో ఆయన ఏమన్నాడంటే ఆంధ్రాలో బౌద్ధ ఆరామాలన్నీ కూడా వేశ్య గృహాలుగా మారాయి అని చెప్పాడు. ఎందుకని? గతంలో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఆ టైంకి ఆంధ్రాలో వీళ్ళకంటే ముందే, తూర్పు చాళుక్యుల కంటే ముందే వజ్రయానం అనేటువంటి ఒక పెడపోకడ బయలుదేరింది. సో ఈ వజ్రయానంలో ఏంటి? కోరికల్ని అణించుకోకూడదు. ఎంత బౌద్ధ భిక్షువులైనా సరే సహజంగా సామాన్యమైనటువంటి మానవులే కాబట్టి ప్రకృతి పరంగా జరగవలసిన ప్రతి కార్యక్రమంలోనూ మీరు పాల్గొనాలని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో ఈ వజ్రయానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటితోనే బౌద్ధ మతం క్షీణించిపోయిందని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. సో అదే విషయాన్ని సియూకే అనేటువంటి బుక్లో ఈ తూర్పు చాళుక్యుల టైంలో వచ్చినటువంటి హ్యూయాన్సాంగ్ ద్వారా మనకి తెలిపాడు అనమాట. అలాగే ఎప్పుడైతే ఇంతకుముందు మనం విష్ణు కుండిన్స్ ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాం? బౌద్ధ ఆలయాలు, చైత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బుద్ధుణ్ణి విష్ణుమూర్తి అవతారంగా భావించడం వల్ల వైష్ణవాలయం కింద మార్చేయడం, వైష్ణవ భక్తులుగా మారిపోవడం బౌద్ధ సన్యాసులు కూడా జరిగిందని చెప్పుకున్నాం. అయితే ఎస్పెషల్లీ తూర్పు చాళుక్యుల టైంకి వచ్చేటప్పటికి అది శైవ ఆలయాలుగా మారిపోయినాయి అనమాట. శివాలయాలుగా మారిపోయినాయి బౌద్ధ ఆరామాలన్నీ కూడా. దీనికి ది బెస్ట్ పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే ధాన్యకటకం ఉంది కదా, మన అమరావతి ఉంది కదా, అక్కడ పంచారామ క్షేత్రాల్లో ఒకటి అమరలింగేశ్వర ఆలయం లేదా అమరేశ్వర ఆలయం. ఇది ఒరిజినల్గానే శివాలయం అనుకుంటున్నారు కదా మీరు ఇప్పటిదాకా, పంచారామం కాబట్టి. కానీ కాదు, అది ఒరిజినల్గా యాక్చువల్గా బౌద్ధ ఆరామం అన్నమాట. అందుకే మీరు పంచ ఆరామాలు, పంచ ప్లస్ ఆరామాలు ఇవన్నీ కూడా ఆరామాలు, బౌద్ధారామాలు. ఆరామం అంటే ఏంటి? బౌద్ధులు ఉండేటువంటి ప్లేస్ని ఆరామం అంటాం. అందుకనే వాటి స్థానంలో కట్టిన శివాలయాలు కనుకనే వీటికి పంచ ఆరామాలు, పంచారామాలు అనేటువంటి పేరు వచ్చిందనమాట. దీనికి ఎగ్జాంపుల్ మనకి అమరావతి కావచ్చు, ఇది కావచ్చు, ద్రాక్షారామం కావచ్చు, ఇవన్నీ కూడా అటువంటి ఆరామాలు అనమాట. దీని తర్వాత అత్యధికంగా ఉన్నత స్థితిలో ఉన్న మతం ఏంటి అంటే జైన మతం అనమాట. యాక్చువల్గా ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో వైదిక మతం ఎంత ప్రాశస్త్యంలో ఉందో జైనం కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా అంతే ప్రాశస్త్యం పొందింది. మనం చూసుకుంటే ప్రతి రాణులు కూడా ఇంచుమించుగా జైనానికి మంచి కాంట్రిబ్యూషన్స్ చేశారనమాట. సో దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం అయ్యన మహాదేవి. ఈ జైన మతం మీద మాత్రం క్వశ్చన్స్ ఒకటన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయ్యన మహాదేవి కవరూర శాఖకి కవరూర జైనులు లేదా కవరూర గణం అని అంటారు. ఈ శాఖ వాళ్ళకి నెడుం బసది అంటారు. జైనులదేమో బసది అంటారు. బసది అంటే యాక్చువల్గా జైన మతం ఎక్కడ ప్రాశస్త్యం? మనకి జైన మతం అనగానే మనకు గుర్తొచ్చేది కర్ణాటక. కన్నడిగుల్లో ఎక్కువ మంది 2 రకాలుగా విభజించవచ్చు అనమాట కన్నడిగాస్ని ఇప్పటికీ కూడా.
ఒకటి వీరశైవులు, ఓకే, లింగాయత్స్ అంటారు వాళ్ళనే. రెండోది వచ్చి జైన్స్ అనమాట. సో ఎప్పుడన్నా చూడండి కర్ణాటక వెళ్ళి మీరు ఏ మతం అని అడిగితే ఈ రెండిట్లోనే ఒకటి చెప్తారనమాట. మిగతా మతాల ప్రస్తావన అక్కడ చాలా అంటే చాలా 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 తక్కువ. ఈ రెండిట్లోనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో బసది అనేది ఒక కన్నడ వర్డ్. ఓకే, వసతి అనే తెలుగు పదానికి కన్నడలో మారిస్తే అది బసది అనమాట. సో జైనులది కాబట్టి దాన్ని బసది అంటాం. అదే బౌద్ధులదైతే దాన్ని విహారం అంటాం లేదా ఆరామం అంటాం అనమాట. అలాగే మనకి చామకాంబ, ఈమె కూడా జైన మతానికి మంచి కాంట్రిబ్యూషన్స్ చేసింది. ఈమె కోరిక మేరకు మనకి అమరాజు, రెండవ అమ్మరాజు కూడా కలుచంబూరు అగ్రహాన్ని దానం చేశాడని చెప్పుకున్నాం. కలుచంబూరు రెండవ అమ్మ 2. ఓకే, ఎవరికి దానం చేశాడన్న విషయం ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకోలేదు. అతను అర్హనంది, అల్లు అర్జున్ కూతురు పేరు అర్హ. సో ఓకే, అర్హనంది అనేటువంటి జైన మతాచార్యుడికి ఈ కలుచంబూరు అగ్రహారాన్ని ప్రధానంగా దానం చేశాడనమాట. జైన మతంలో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే ఇక్కడ వర్ణ సిస్టము ఇవన్నీ కూడా అవసరం ఉండదు, జైనం కానీ బౌద్ధం కానివ్వండి. సో దానివల్ల సామాన్యమైనటువంటి ప్రజల్ని ఎక్కువ అట్రాక్ట్ చేశాయన్నమాట బౌద్ధ జైన మతాలు. రిస్ట్రిక్షన్స్ అంటే మతాల పరంగా పూజల పరంగా దేవుణ్ణి కొలిచే విధానంలో రిస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ నిబంధనలు ఉంటాయి. అంటే కఠిన ఉపవాసాలు చేయడం, కఠినంగా అన్నిటిని త్యాగం చేయడం, త్యాగాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మాత్రం అందరూ సమానంగా ఉంటారు. అదే హిందూ మతానికి వచ్చేటప్పటికి కొంచెం దానికి విభిన్నంగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఆ టైంలో బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు జైనానికి కానీ బౌద్ధానికి కానీ. నెక్స్ట్ అలాగే విమలాదిత్యుడు, ఇతను కూడా జైనాన్ని ఆదరించాడు. ముఖ్యంగా ఇతను ఒక గురువు గారిని, జైన గురువు గారిని బాగా పెంచి పోషించాడు అనమాట. అతనే విమలాదిత్యుడి చేత పోషించబడినటువంటి గురువు త్రికాలయోగి. ఓకే, త్రికాలయోగిని పోషించాడు. అలాగే ఆయన కోసం ఈయన మన విజయనగరం దగ్గర ఉన్నటువంటి రామతీర్థంలో రామకొండ అనేటువంటి గుహాలయాన్ని కూడా కట్టించి అతనికి ఇచ్చాడనమాట. నెక్స్ట్ విజయవాడ కానీ సిద్ధవటం, ఆర్యవటం, రామతీర్థం ఇవన్నీ కూడా జైన కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఆర్యవటం అంటే జనరల్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా కాకినాడ వాస్తవ్యులకు బాగా తెలుసు. అక్కడ దీన్ని ఆరాటం అంటారనమాట. ఆర్యవటం వెళ్ళాలండి, ఎటు వెళ్ళాలంటే ఎవరికి తెలీదు, అడ్రస్ చెప్పరు మీకు. అక్కడికి వెళ్తే ఏమని అడుగుతారంటే ఆరాటం అని అడగాలి. ఆరాటం వెళ్ళే బస్సు ఎక్కాలండి అని అంటే చెప్పేస్తారు. ఓకే, సో ఈ ఆరాటం, ఈ సిద్ధవటం, విజయవాడ, రామతీర్థం ఇవన్నీ కూడా జైన కేంద్రాలుగా వర్ధిల్లాయి అన్నమాట. అలాగే విజయాదిత్యుడు కూడా మనకి మలియంపూడి అనే గ్రామాన్ని దానం చేశాడు. విజయాదిత్య మలియంపూడి అగ్రహారాన్ని కూడా దానం చేశాడు. అలాగే మన గుణగ విజయాదిత్యుడు ఉన్నాడు కదా, మన గుణగ వాళ్ళ పాండురంగడు ఉన్నాడు కదా, ఈయన సేనాన్ని అటు వెళ్ళి మనకి బోయల్నందరినీ అంతం చేసి అక్కడ స్థిరపడిపోయాడని చెప్పుకున్నాం కదా మనం. ఆ పాండురంగడి చుట్టలో దుర్గరాజు అనేటువంటి వాడు ఉండేవాడు అనమాట. చూసారా, బీరకాయ పీచు చుట్టంలో ఉన్నాడు. దుర్గరాజు పాండురంగడికి చుట్టం. పాండురంగడు గుణగ విజయాదిత్యుడికి సేనాధిపతి అనమాట. ఈ మన దుర్గరాజు ధర్మవరం ఉంది కదా, ఆ ధర్మవరంలో ధర్మవరం గుర్తుపెట్టుకోండి. దుర్గరాజు ధర్మవరంలో కట్టికాభవరణ జనాలయం కట్టించాడు. ఆ కాలంలో మహాయానానికి నాగార్జునకొండ ఎలా ప్రసిద్ధి చెందిందో అలాగే శ్వేతాంబర జైనంలో కూడా 2 శాఖలు ఉన్నాయి కదా, శ్వేతాంబర దిగంబర అని. దానిలో ప్రధానంగా శ్వేతాంబర జైన శాఖకి బాగా గుర్తుపెట్టుకోండి. సౌత్ సైడ్ అనేటప్పటికి దిగంబర జైన్స్ అనుకుంటారు, కాదు. ఎస్పెషల్లీ శ్వేతాంబర జైనానికి గుంటూరులోని మునుగోడు అనేటువంటి ప్లేసు శ్వేతాంబర జైనానికి ప్రసిద్ధి చెందిందనమాట. అక్కడ పృథ్వీ తిలక వసతి అనేటువంటి ఒక వసతి కూడా ఉండేది. అది ఈ శ్వేతాంబర జైనానికి సంబంధించిందనమాట. పృథ్వీ తిలక వసతి. ఓకే, ఈ జైన వసతి ఏదైతే ఉందో ఈ పృథ్వీ తిలక వసతి, దీనికి కులోత్తుంగ చోళుడు ఉన్నాడు కదా, అతనికి సామంతుడైనటువంటి గొంకరాజు అనేటువంటి ఆయన భూదానం చేశాడనమాట. అలా
చేయగా నిర్మించినటువంటి జైనాలయమే ఈ పృథ్వీ తిలక వసతి. ఓకే, ఈ కాలంలో ప్రముఖ జైన కవి అయినటువంటి, జైన మతం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి కవి ఎవరు? పంపకవి. ఓకే, ఈ పంపకవి ఎవరికి సమకాలీకుడు అని అడిగితే 4వ విష్ణువర్ధనుడు. ఓకే, 4వ విష్ణువర్ధనుడికి సమకాలీకుడు అనమాట. జనరల్గా జైనులు కూడా విద్యని అభ్యసించే వాళ్ళు, వాళ్ళకంటూ సపరేట్ విద్యాలయాలు ఉండేవి. వాళ్ళ విద్యని ఓం సిద్ధాయ నమః అనేటువంటి వాక్యంతో స్టార్ట్ చేస్తారు. ఓం నమః సిద్ధాయ అని కానీ, ఓం నమః సిద్ధాయ నమః దీంతో స్టార్ట్ చేస్తారు. ఓకే, వైదికంలో ఎలాగైతే ఉపనయనం చేస్తే కానీ చెయ్యరో, ముస్లిమ్స్లో ఎలాగైతే బిస్మిల్లా విధానాన్ని పాటిస్తారో ఆ టైప్లో బౌద్ధులేమో పబ్బజ వ్రతం అంటారు. పబ్బజ వ్రతం ఇది బౌద్ధుల్లో విద్యా విధానానికి పునాది అనమాట స్టార్ట్ చేసేటప్పుడు. అలాగే జైనుల్లోనేమో ఓం నమః సిద్ధాయ నమః అని రాయిపిస్తారు. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది జైన మతానికి సంబంధించి సమాచారం. నెక్స్ట్ వీళ్ళ టైంలో వైదిక మతం. ఈ వైదిక మతం గురించి ఆల్రెడీ మనం రాజుల గురించి చెప్పుకునే క్రమంలో చాలా డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే బ్రీఫ్గా కొంత చెప్పాలి కాబట్టి, రాజులంతా కూడా ధరించిన బిరుదుల్ని బట్టి పరమ మహేశ్వర, పరమ బ్రహ్మణ్య, పరమ బ్రహ్మణ్య, పరమ భాగవత, పరమ భాగవత, అలాగే విష్ణువర్ధన, ఈ బిరుదుల్ని బట్టి పరమ వైదికులని మాత్రం మనకు తెలుస్తుంది. పరమ 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 అంటున్నారంటే పరమ వైదికులని తెలుస్తుంది అనమాట. ఈ బిరుదులన్నీ ఊరికే వచ్చేస్తాయి ఏంటి? యజ్ఞాలు, యాగాలు, దానాలు ఇవన్నీ చేస్తేనే వస్తాయి. కాబట్టి వీళ్ళన్నీ బహుసువర్ణ వ్రతాలు, ఈ హిరణ్య గర్భ వ్రతాలు, అశ్వమేధాలు, వాజపేయాలు ఇవన్నీ కూడా చేశారని మనకి అర్థమైపోతుంది. ఇది మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే వీళ్ళ టైంలో మనకి ఉన్నత విద్య కోసం ఘటికలు అనేటువంటి, ఘటికలు అంటే లోకల్గా యూనివర్సిటీస్ అనుకోండి, విద్యా సంస్థలు, స్కూల్స్ అలాగా అలా ఘటికలు అనేటువంటివి ఉండే. వీటిలో బాగా ప్రసిద్ధి చెందిన ఘటిక ఏంటి అంటే అసనపురం ఘటిక. అసనపురం ఘటిక ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలోని వంతేరు, వంతెన కాదు వంతేరు, ఓకే, వంతేరులో ఉన్నదన్నమాట. సో అది ప్రసిద్ధమైనటువంటిది. దీంతో పాటు ఇక్కడ ఏమేం చెప్పేవాళ్ళు అంటే ఇటు కొంత మన హిందూ సాహిత్యమే కాకుండా బౌద్ధ సాహిత్యం కూడా కొంత కలిసేది ఆ టైంలో. ముఖ్యంగా ఏంటంటే షడ్దర్శనాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు ఇలాంటివన్నీ, న్యాయ, తర్కం, వైశేషికం, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇలాంటివన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళ మతంలో తీసుకొచ్చినటువంటి కొత్త మార్పు ఏంటి అంటే జాతరలు, తిరునాళ్ళు అంటారు, తీర్థాలు అంటారు కదా, జాతరలు అంటారు కదా కొన్ని ప్లేసుల్లో. ఆ జాతరలు లేదా తిరునాళ్ళు లేదా తీర్థాలు అనేటువంటి కొత్త ఆచారాన్ని తెలుగునాట తీసుకువచ్చింది తూర్పు చాళుక్యులు అన్నమాట. ఇది వీళ్ళ వైదికానికి చేసినటువంటి ఒక విశేషమైనటువంటి కంట్రిబ్యూషన్. అలాగే తూర్పు చాళుక్య రాజులకి ఏం పేరంటే, తూర్పు చాళుక్యులు వాళ్ళ జీవితకాలంలో ఒక్కో రాజు మొత్తం అందరినీ కలిపి ఎన్ని యుద్ధాలు చేశారో అన్ని ఆలయాలు ఆంధ్రాలో నిర్మించారు అనేటువంటిది తూర్పు చాళుక్యులకు ఉన్నటువంటి పేరు. దీన్ని బట్టి అర్థం అవ్వచ్చు వాళ్ళు ఎంత కంట్రిబ్యూషన్ చేశారు వైదిక మతానికి అనేటువంటిది. సో వీళ్ళ టైంలో మనకేంటంటే వైష్ణవం, శైవం ఇలా 2 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవం విషయానికి వచ్చేటప్పటికి కుబ్జ విష్ణువర్ధనుడు ఫస్ట్ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన వైష్ణవ మతాన్ని పాటించాడని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్గానే మనకి కుంతిమాధవ దేవాలయం. కుంతిమాధవ దేవాలయం ఎక్కడ ఉంది అంటే పిఠాపురం. పిఠాపురం చెప్పగానే మీకు గుర్తు రావాల్సింది పవన్ కళ్యాణ్ కాదు, పిఠాపురం చెప్పగానే గుర్తు రావాల్సింది కుబ్జ విష్ణువర్ధనుడు విత్ కుంతిమాధవ దేవాలయం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అతని తర్వాత వచ్చినటువంటి జయసింహ వల్లభుడు కూడా మనకి అశ్వమేధాలు, వాజపేయాలు ఇవి నిర్వహించాడు. అతను కూడా పరమ వైష్ణవ మతస్థుడు అనమాట. వీళ్ళిద్దరూ కాకుండా 2వ విజయాదిత్యుడు, విజయ్, ఓకే, మన విజయ్ 2 ఈయన కూడా మనకి మహాభారతంలో అర్జునుడితో పోలిస్తారు. ఎవరిని? 2వ విజయాదిత్యుడిని అర్జునుడితో పోలిస్తారనమాట.
ఓకే. నెక్స్ట్ చివరిలో వచ్చిన వీళ్ళు ఫస్ట్లో వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ చివరిలో చూసుకుంటే మనకి దానార్నవుడు ఇతను కూడా వైష్ణవ మతాన్ని అనుసరించాడు. వీళ్ళ టైంలో మనకి వైష్ణవ ఆలయాలు ప్రధానంగా ఏంటి క్షేత్రాలు అంటే కనుక ఒకటి చెప్పుకున్నాం, పిఠాపురంలో మనకి కుంతిమాధవ్ దేవాలయం. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి మన కృష్ణా జిల్లాకు వచ్చేస్తే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అనమాట. బిఎస్ఎల్ హనుమంతరావు గారు బుక్ మీద తీసి చదువుతున్నారు కదా, దానిపైన ఆంధ్రుల చరిత్ర అని రాసుండి ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఆ విగ్రహం ఎవరిదని మీకు ఎప్పుడు డౌట్ రాలేదు కదా, ఆయనే ఆంధ్ర మహావిష్ణువు అనమాట. ఆంధ్ర మహావిష్ణు. ఈ శ్రీకాకుళం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి శ్రీకాకుళం జిల్లా కాదు. ఈ శ్రీకాకుళం ఉన్నది మనకి ప్రస్తుత కృష్ణా జిల్లాలో ఉందన్నమాట ఈ శ్రీకాకుళం. అక్కడ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది. కొన్ని పుస్తకాలలో కొన్ని రచనల్లో ఏమని ఉంటుందంటే ఆ గుడిలో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువే శాతవాహనుల మూల పురుషుడు అని చెప్పుకుంటున్నామే శ్రీముఖుడు, అతనే ఆంధ్ర మహావిష్ణువు అని అంటారు. అతని విగ్రహమే అది అని. సో ఏదేమైనప్పటికీ ఆంధ్రుల తొలి దేవుడిగా భావిస్తారో లేదా తొలి ఆంధ్రుడిగా తొలి ఆంధ్ర పాలకుడిగా కూడా ఆంధ్ర మహావిష్ణువు అని భావిస్తారు. ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనేటువంటి బుక్ రాశాడని మీ అందరికీ తెలుసు. దాన్ని ఆయన ఎక్కడ రాశాడు అంటే ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలోనే రాయడమే కాకుండా ఆంధ్ర మహావిష్ణువుకే అంకితం ఇచ్చాడు. ఆయన పాదపద్మాలకే అంకితం ఇచ్చాడు. ఎవరో శ్రీకృష్ణ దేవరాయలు. సో కాబట్టి అది అంత ప్రసిద్ధమైనటువంటి టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు రాయలసీమ సైడ్ వస్తే కనుక అహోబిలం తెలుసు కదా, నరసింహస్వామి టెంపుల్. అలాగే భావనారాయణ స్వామి టెంపుల్, ఇది నరసవరంలో ఉంది. భావనారాయణ స్వామి. ఈ టెంపుల్స్ మీద వాటి స్టోరీల మీద మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనది ఏపీ జోగ్రఫీ బుక్ ఉంటుంది, అది తీసుకోండి. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఊరు గురించి విశేషాలు ఇచ్చుకుంటూ జిల్లాల సమాచారంలో భాగంగా చాలా మంచి ఇంపార్టెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నిటికి ఇచ్చాను. అలాంటి టెంపుల్స్లో భావనారాయణ స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. భావనారాయణ స్వామి టెంపుల్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. రాష్ట్రంలో 5 ఉంటాయి. సో ఆ 5 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ప్లేసుల్లో ఉన్నాయి ఏంటని చెప్పాను. ఆ భావనారాయణ స్వామి పేరు మీదే బాపట్ల అనేటువంటి జిల్లా ఏర్పడింది. అది ఆ జిల్లా చరిత్రను చెప్పే సందర్భంలో చెప్పడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ జోగ్రఫీ పర్స్పెక్టివ్లోనే కాదు, మీకు హిస్టరీకి కానీ ఎకానమీకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఆఫర్లోనే ఉంది. ఇకపోతే శైవ మతం. ఈ శైవ మతంలో వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా శాఖలు ఏర్పడ్డాయి. ఒకటి పాశుపతం, రెండోది కాపాలిక, అంటే కొంచెం క్షుద్ర పూజలు చేసే టైపులా ఉంటారు కాపాలికలు అంటే. పాశుపత శైవం అనేది చాలా శాంతంగా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని స్థాపించిన వాడు వచ్చి మనకి లకులీసుడు స్థాపించాడు. వీళ్ళు కొంచెం శాంతంగానే ఉంటారు పాశుపతం అనేది. నెక్స్ట్ కాలాముఖ శైవం అంటారు. దీన్ని కాలాయనుడు స్థాపించాడు అనమాట. కాలాయనుడు. అన్నిటికన్నా పురాతనమైనది మనకి పాశుపత శైవం. ఇక్కడ మనకి శైవానికి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఎలా అయితే జైనానికి చేశారనుకున్నామో ఇక్కడ కూడా శైవానికి కూడా అలాగే చేశారనమాట. ఇక్కడ శ్రీశైలం ఉంది కదా, దీన్ని సెంటర్గా తీసుకుని రేడియస్ గీస్తే దానికి ఇప్పుడు శ్రీశైలం ఉంది కదా, దీనికి 4 వైపులా 4 శైవక్షేత్రాలు ద్వారక్షేత్రాలు అంటారనమాట. శైవులకి ద్వారక్షేత్రాలు అంటారు. ఒకటి సిద్ధవటం. ఇందాక మనం సిద్ధవటం జైన క్షేత్రంగా కూడా చెప్పుకున్నాం, శైవక్షేత్రం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉమామహేశ్వరం, త్రిపురాంతకం. ఇన్ఫ్యాక్ట్ శ్రీశైలం నుంచి త్రిపురాంతకానికి స్వరంగ మార్గం కూడా ఉందని నమ్మేవాళ్ళు అనమాట అప్పట్లో. అలాగే అలంపురం, ఇది మనకి తెలంగాణలో ఉంది. ఓకే, ఇవి 4 ద్వార మార్గాలుగా చెప్తారు. అలాగే మనకు తెలిసిందే మన ఆంధ్రాకి త్రిలింగ దేశం అనేటువంటి పేరు. ఆ త్రిలింగ అంటే
ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం ఈ మూడిటి మధ్య ఉన్న ప్లేస్నే త్రిలింగ దేశంగా పిలుస్తారని కూడా చెప్తారు. ఆ వాదన కూడా పుట్టుకొచ్చింది యాక్చువల్గా ఈ తూర్పు చాళుక్యుల టైంలోనేనమాట. రెండోది మనకి రెండవ విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వర ఆలయాల్ని రెండవ విజయాదిత్యుడు కట్టించాడని చెప్పుకున్నాం. అలాగే మొదటి చాళుక్య భీముడు మనకి పంచారామాలు కట్టించాడు. గుణగ విజయాదిత్యుడి గురించి చెప్పుకున్నాం. బిక్కవోల్లో ఉన్నటువంటి 3 గుళ్ళని గుణగ విజయాదిత్యుడే కట్టించాడు. అలాగే రాజరాజ నరేంద్రుడు కూడా అక్కడ రాజరాజ ఆలయాన్ని కట్టించాడు. అసలు ఈ పంచారామాలు అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా పేర్కొన్నది ఏంటి అంటే స్కందపురాణం. ఓకే, స్కందపురాణం. ఆ తర్వాత 15వ శతాబ్దానికి చెందినటువంటి శ్రీనాథుడు రాసినటువంటి భీమేశ్వర పురాణం, భీమపురాణం అని కూడా అంటారు. దీన్ని శ్రీనాథుడు రాశాడనమాట. దీంట్లో కూడా మనకి పంచారామాల గురించి చెప్తారు. ఇదే టైంలోనే ఆంధ్రాలో అష్టాదశ శక్తిపీఠాలలో కొన్ని శక్తిపీఠాలు ఆంధ్రాలో వెలిసాయన్నమాట. ముఖ్యంగా భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉంటాయి. వాటిని అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10, 10, 8, 18 శక్తిపీఠాలు అంటారు. దీంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 ఉండేవి. వాటిలో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయన్నమాట. అలంపూర్ జోగిలాంబ మాత్రం ఇక్కడ చెప్పుకున్నాం కదా అలంపురం అని, ఇది మాత్రం తెలంగాణలో ఉంది. మిగిలిన 3 ఏంటంటే ఒకటి శ్రీశైలం, రెండోది పిఠాపురం పురుహూతిక దేవాలయం, ఓకే ఇదొకటి, మూడోది ద్రాక్షారామం మాణిక్యాంబ. ఇక్కడ ద్రాక్షారామం అనేటువంటిదేమో ఒక పక్కన పంచారామ క్షేత్రం, రెండో వైపు అమ్మవారిది శక్తిపీఠం. శ్రీశైలం అనేటువంటిదేమో ఒక పక్కన అమ్మవారి శక్తిపీఠం, అలాగే శివుడి యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటనమాట శ్రీశైలం. ఇంకా పిఠాపురం చూసుకున్నట్లయితే ఒకటి కుంతీమాధవ దేవాలయం, వైష్ణవ దేవాలయం ఉంది, రెండోది పురుహూతిక ఆలయం కూడా ఉంది, శక్తిపీఠంగా కూడా వెలసిల్లిందనమాట. యాక్చువల్గా ఈ కాలాముఖ శాఖ అనుకున్నాం కదా, ఈ కాలాయనుడు ఈయన యాక్చువల్గా ముందు పాశుపత మతస్థుడే, లకులీశుడి యొక్క ప్రియమైన శిష్యుడే. ఆ తర్వాత కొంచెం తీవ్రవాద భావాలు వచ్చి ఈ కాలాముఖ శాఖని పెట్టాడు. కానీ అంతకుముందు శాంతంగానే పూజలు చేసేవాడు అనమాట. వీళ్ళు తీవ్రవాద శైవిజం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వీర శైవులు, లింగాయత్స్ అంటున్నాం చూసారా, వీళ్ళే కాలాముఖులు. వీళ్ళు ఏం చేస్తారంటే శూలాలు అవి బుగ్గల్లో శివరాత్రి అయితే శూలాలు గుచ్చుకోవడం, ఒళ్ళంతా శూలదండనం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం తీవ్రవాదమైనటువంటి శైవ మతం. దీనికి ఎక్స్ట్రీమ్ స్టేజే కాపాలికం. దీంట్లో ఏంటంటే ఈ తీవ్రవాద శైవిజంలో మామూలుగానే ఉంటారు, మామూలుగా వాళ్ళ పనులు చేసుకుంటూ మామూలు శివుడినే పూజిస్తారు, లింగాన్నే పూజిస్తారు. కానీ కొంచెం మాంసాహారం, మద్యం కూడా శివుడి ముందే తినడం ఇలాంటివి ఉంటాయి. దానికి ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఏంటంటే కాపాలికలు అనమాట. వీళ్ళు ఏంటంటే శివుడినే భైరవుడి రూపంలో, కాలభైరవుడి రూపంలోని, భైరవుడి రూపంలోని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బాగా మత్తులో మునిగి తేలుతూ క్షుద్ర పూజలు, నరబలి ఇలాంటివి చేయడాలు, కపాలం ఉంటుంది కదా, ఆ కపాలంలోనే భోజనం చేయడం, శ్మశానంలోనే ఉండడం. దీనివల్లే శివుడికి ఆ పేరు వచ్చింది, శ్మశానంలో ఉంటాట, కపాలంలో తింటాట అని. యాక్చువల్గా ఇవన్నీ చేసింది కాపాలికలు అనమాట. ఓకే, ఇవన్నీ ఉండేవన్నమాట. ఈ సందర్భంగానే ఇక్కడ ప్రత్యేకంగా వైశ్యులు కీ రోల్ ప్లే చేశారని చెప్పుకున్నాం తూర్పు చాళుక్యుల టైంలో. వాళ్ళకంటూ ఒక సపరేట్ దేవత ఉన్నారనమాట. ఆవిడే వాసవి కన్యకా పరమేశ్వరి. వాసవి కన్యకా పరమేశ్వరి ఈవిడ ఆలయం మా తణుకు పక్కన పెనుగొండ అనేటువంటి ఊర్లో ఉంది. ఇంచుమించు 100 అడుగుల విగ్రహం ఉంటుంది వాసవి కన్యకా పరమేశ్వరి, గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా టూరిజం ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా చూడాలనుకుంటే కనుక మా వెస్ట్ గోదావరిలో చూడదగ్గ ప్లేసుల్లో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒకటి. నిలువెత్తు 100 అడుగుల బాహుబలి విగ్రహంలో ఉంటారనమాట అమ్మవారు, చాలా బాగుంటుంది. అయితే ఈ తూర్పు చాళుక్యుల దాటికి తట్టుకోలేక బ్రాహ్మణులు విజృంభించడం వల్ల, వైదిక మతం బాగా తీవ్రంగా విజృంభించడం వల్ల కొంతమంది శైవుల్లో, ముఖ్యంగా వీర శైవులు ఎవరైతే చెప్పుకున్నామో కాపాలికులు, కాలాముఖులు,
వీళ్ళు వలస వెళ్ళిపోయారు కర్ణాటకకి, వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారనమాట. సో అప్పుడు అట్లా సెటిల్ అయిన వాళ్ళల్లో దాన్ని మళ్ళీ సపరేట్గా వీరశైవం అన్నారు, అలా వెళ్ళిపోయిన వాళ్ళని. ఇక్కడ నుంచే వెళ్ళారనమాట యాక్చువల్గా. ఈ వీరశైవాన్ని స్థాపించిన వాడేమో బసవేశ్వరుడు. ఓకే, ఇది మతానికి సంబంధించింది. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల నాటి విద్యా విధానం, విద్యా పరిస్థితులు. ఈ విద్యా విధానానికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అధికారిక భాష సంస్కృతం కాబట్టి విద్యా బోధన అంతా సాంస్క్రిట్లోనే జరిగేది. ఈ సంస్కృత విశ్వవిద్యాలయాలకి గల పేరే ఘటికలు. వీటిలో ముఖ్యమైనది మనకి ఆసనపురం ఘటిక అని చెప్పుకున్నాము. ఈ ఘటికలకి అధిపతులు ఉంటారు కదా, వాళ్ళని ఘటిక సామాన్యులు అంటారు. ఘటిక సామాన్యులు. ఓకే, నిడమర్రు శాసనం ప్రకారం మనకి నిడమర్రు మా వెస్ట్ గోదావరిలో ఉంది. నిడమర్రు శాసనం ప్రకారం కటిశర్మ అనేటువంటి వ్యక్తి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల్లో ఒక గొప్పవాడు కటిశర్మ అనేటువంటి విషయాన్ని మనకి నిడమర్రు శాసనం తెలుపుతుందన్నమాట. అదేవిధంగా ఇదే శాసనంలో అతని తండ్రి, కటిశర్మ యొక్క తండ్రి మండశర్మ కమ్మ రాష్ట్రంలో అసనపుర అనే స్థాన ఘటిక సామాన్యగా పదవిని నిర్వహించేవాడు. అంటే ఘటిక సామాన్యుడు అంటే ఘటికకి అధిపతిగా నిర్వహించేవాడు మండశర్మ కటిశర్మ యొక్క తండ్రి అని చెప్పి మనకి నిడమర్రు శాసనం తెలుపుతుందన్నమాట. రాజులు కూడా విద్యని చాలా ఆదరించారు. కవులని, అలాగే గాయకుల్ని, నాట్యశాస్త్రాన్ని, వీటన్నిటిని కూడా ఆదరించారని తెలుస్తుంది. ముఖ్యంగా మనకి కవిగాయక కల్పతరు ఈ బిరుదు మనకి మన రెండవ అమ్మరాజుకి కవిగాయక కల్పతరు అనేటువంటి బిరుదు ఉంది. అలాగే కావ్య గీతి ప్రియుడు. కావ్యాన్ని ఎవరు రచించారు? మన రాజరాజ నరేంద్రుడు కావ్య గీతి ప్రియుడు అని అన్నయ్య చేత రచించాడు కాబట్టి కావ్యాన్ని, ఆయనకి ఆ బిరుదు అనమాట, రాజరాజు. ఓకే, అలాగే కవి పండిత కామధేనువు. ఎందుకని కామధేను అని ఎవరిని అంటారో? ఎక్కువ వరాలు ఇచ్చేవాళ్ళని, దానాలు ఇచ్చేవాళ్ళని, ధర్మాలు చేసేవాళ్ళని అంటారు, కామధేనువుతో పోలుస్తారు. సో కవులకి, పండితులకి దానాలు ఎక్కువ చేశాడు కాబట్టి కవి పండిత కామధేనువు అనేటువంటి బిరుదు ఎవరికి అంటే మూడవ విష్ణువర్ధన్ III. ఓకే, వీళ్ళకి ఇటువంటి బిరుదులు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా రాజపోషణ చేశారు, ఈ కవులని, విద్యని ఎలా పోషించారు అనేది తెలుస్తుంది. అలాగే మనకి చాళుక్య భీముడు ఆస్థానంలో మనకి చెల్లవ ఉండేది. ఆమె మంచి గాయకురాలని చెప్పుకున్నాం, విద్వాంసరాలని చెప్పుకున్నాం, విద్యా విశారద అని చెప్పుకున్నాం. అవన్నీ కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించినటువంటి చేజర్ల శాసనం, ఇది కూడా మనం చెప్పుకున్నాం. చేజర్ల శాసనంలోనేమో మనకి 50% తెలుగు పదాలే ఉన్నాయి. అలాగే గుణగ విజయాదిత్యుడికి సంబంధించినటువంటి సాతలూరు శాసనంలో మనకి చెంపకమాల ఉంది. చెంపకమాల వృత్తం మనకి సాతలూరు శాసనంలో దొరుకుతుంది. అలాగే అద్దంకి శాసనం, ఈ గుణగ విజయాదిత్యుడి సేనాని ఎవరు? మనకి మన పాండురంగడు వేసినటువంటి అద్దంకి శాసనంలో మనకి తరువోజ వృత్తం దొరికింది. అసలు ఎంత దాకా ఎందుకండి, పూర్తి తెలుగు శాసనం అని చెప్పి మనం తొలి తెలుగు శాసనం అని చెప్పి దేన్ని అనుకుంటున్నాం? విప్పర్ల శాసనం. అదేంచింది మనోడే కదేంటి, జయసింహ, పద్మనాభసింహ జయసింహ అన్నట్టుంది కదా. సో ఆ జయసింహే మనకి విప్పర్ల శాసనం వేయించాడు, అలాగే మంచర్ల శాసనం వేయించాడు. ఇవన్నీ కూడా తెలుగు శాసనాలే. సో ఇది తెలుగుకి వీళ్ళు చేసినటువంటి మంచి కాంట్రిబ్యూషను. ఇక వీళ్ళ కాలంలో దేవాలయాలకి సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయట్లా. కానీ ఇంపార్టెంట్వి చెప్పాలంటే, ఒకటి మనకి పిఠాపురంలో కుంతిమాధవ దేవాలయం ఏమో ఫస్ట్ రాజు కుబ్జ విష్ణువర్ధనుడు కట్టించాడు. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో మనకి ప్రధానమైనటువంటి ఆలయాలు ఏంటి? రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది మార్కండేయ స్వామి టెంపుల్.
మార్కండేయ స్వామి టెంపుల్, మన కోట్లింగాల టెంపుల్, అలాగే విష్ణు ఆలయం, విష్ణుమూర్తి గుడి, ఇవన్నీ కూడా రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు అనమాట. ఓకే, రాజరాజ. అలాగే పంచారామాలనేమో చాళుక్య భీముడు నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు కూడా మనకు బిక్కవోల్లో గుళ్ళు కట్టించాడని చెప్పుకున్నాం కదా, 3 గుళ్ళు ఆయన కట్టించాడు. ఎవరి మట్టి కాళ్ళే బాగానే కాంట్రిబ్యూషన్ చేశారనమాట. సో దీని గురించి, గుడుల గురించి ఒకవేళ వినకపోతే ముందు రాజుల గురించి చెప్పినప్పుడు అంతా మీకు ఇది వింటే సరిపోతుంది. మళ్ళీ స్పెషల్గా ఇక్కడ మీ టైం నా టైం కూడా వేస్ట్ కాబట్టి రిపీట్ చేయట్లేదు. ప్రధానమైనటువంటి గుళ్ళు అయితే ఇవే కాబట్టి వీటిని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే దాచేపల్లి దేవాలయం గురించి కూడా ఇక్కడ మీకు చెప్పాలన్నమాట. దాచేపల్లి అంటే మన గుంటూరు జిల్లాలో ఉంది. సో ఈ దేవాలయంలో ఏంటంటే తరచుగా ఇక్కడ వ్యాజ్య గోష్ఠులు వాయిద్యాలతో ఎప్పుడు చూసినా వాయిద్యగాండ్రు కచేరీలు అంటారు కదా, ఇలాంటి కచేరీలు జరుగుతున్నటువంటి దృశ్యాలు దాచేపల్లి గుడి మీద శిల్పాల రూపంలో చెక్కారనమాట. దాచేపల్లి గుడి మీద శిల్పాలలో కనిపిస్తాయి. సో దాన్ని బట్టి వీళ్ళు ఈ కచేరీలకి వీటికి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆ టైంలో వీళ్ళకి కోలాటం అనేది ముఖ్య ప్రధాన వినోదం అని చెప్పుకున్నాము. అలాగే ఈ రాజమండ్రి ఏదైతే ఉందో ప్రస్తుతం కూడా ఆంధ్రాకి కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అంటారు రాజమండ్రిని. సో దాన్ని అలా తీర్చిదిద్దిన ఘనత మాత్రం తూర్పు చాళుక్యులకే చెందుతుందన్నమాట. ఇలా కాలం నాటి వాయిద్యాల్లో మనకి వీణ, మృదంగం, తాళాలు, తప్పెట్లు, పిల్లన గ్రోవి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్ని ఉంటాయి అన్నీ అక్కడ ఆప్షన్లో కనబడితే పెట్టేయండి. అలాగే దాచేపల్లిలోనేమో ఓన్లీ కచేరీలు, వాయిద్య గోష్ఠులు అని చెప్పుకున్నాం కదా మనం. బెజవాడలో కూడా ఒకటి దొరికిందండోయ్, అదే జమ్మిదొడ్లో దొరికిందనమాట బెజవాడలో. ఈ జమ్మిదొడ్లో దొరికిన శిల్పాలలో ఏముందంటే వీటిలోని చేబ్రోల్లో కూడా కొన్ని దొరికాయి మనకి. చేబ్రోలు వీటిలో ఏంటంటే వాయిద్యాలతో పాటు నృత్యంతో కూడా గోష్ఠులు జరిపేవాళ్ళు. ఓకే అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. వాయిద్యము ఒకళ్ళేమో ఓ పక్క నుంచి ఒక బృందం మృదంగం, హార్మోని పెట్టే వాయిస్తుంటే ఇంకో పక్క నుంచి అమ్మాయిలు తోమ్ 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 అని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట అమ్మాయిలు. అలా చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకి జమ్మిదొడ్డిలోనే అలాగే చేబ్రోలో లభించిన శిల్పాల్లో తెలిసాయన్నమాట. అలాగే వీళ్ళు తెలుగు భాషకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలంటే తెలుగు భాషలో ఆనాటికే హరికథలు అనేటువంటి ఒక విభాగాన్ని వీళ్ళ టైంలోనే తీసుకురావడం జరిగింది. అలాగే కోలాటాలు కూడా వీళ్ళ టైంలోనే వచ్చాయి. దీంతోపాటు నాటకాలు, నాటికలు, వీధి నాటికలు, నాటకాలు, గేయ నాటికలు కూడా వేశారు. అలాగే వీధుల్లో సాయంత్రం మాటలు కూర్చుని పురాణ పఠనాలు, పురాణ కాలక్షేపాలు చేసేవాళ్ళు ఇంతకుముందు. సో అవి కూడా పురాణ కాలక్షేపాలు కూడా వీళ్ళ టైంకే వచ్చాయి అన్నమాట. ఇక తెలుగు భాషకి సంబంధించి ఏ శాసనాల్లో తెలుగుకి సంబంధించిన ఏ అంశాలు కనిపించాయి అనేటువంటిది మనం ఆల్రెడీ చూసుకున్నాం, ముఖ్య శాసనాలన్నీని. దాంతోపాటు ఏంటంటే తెలుగులో మొట్టమొదటి కావ్యమైనటువంటి మహాభారతాన్ని నన్నయ్య భట్టు ఈ టైంలోనే రచించాడు రాజరాజు యొక్క కోరిక మేరకు. సో అది తెలుగుకి ఫస్ట్ టైం ఒక ఘనతని, చరిత్రలో నిలిచిపోయే ఘనతని తీసుకొచ్చారనమాట. అమ్మయ్య, ఇక్కడతో మనకి తూర్పు చాళుక్యులు అయిపోయింది. మోస్ట్ హెక్టిక్ టాపిక్, మోస్ట్ లెంథియస్ట్ టాపిక్ ఆఫ్ ఏపీ హిస్టరీ కంప్లీటెడ్ అనమాట ఈ రోజుతో. రేపటి నుంచి మీరు మిగతా లెసన్స్ అన్నీ ఆడేసుకుంటారు. ఇది ఒక్కటి బాగా వచ్చేసేస్తే అర్థమైపోతే మిగతాదంతా మీకు కేక్ వాకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్.